శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు లేదా రామనవరాత్రులు లేదా లలితా నవరాత్రులు, ఈ విధంగా అనేక రూపాలతో మనం ఆ శ్రీ లలితా పరాభట్టారికని శ్రీరామచంద్రమూర్తిని కొలుచుకుంటాం. అయితే ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి ఈ వసంత నవరాత్రులు 9 రోజుల్లో అతి ముఖ్యమైనగా చేయవలసినటువంటి యాత్ర నవగౌరీదేవి యాత్ర. కాశీలో గౌరీదేవి 9 రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. 9 గౌరీదేవి ఆలయాలు మనకి కాశీలో కనిపిస్తూ ఉంటాయి. ఒకే రోజు యాత్ర చేయవచ్చు, లేదా రోజుకి ఒక గౌరీదేవి చొప్పున 9 రోజులు 9 రూపాలను దర్శించుకోవచ్చు. ఎంతో సకల సంపదలను, సౌభాగ్యాన్ని కలగచేస్తాయి ఈ అమ్మ దర్శనం. కనుక అటువంటి వాటిలో మొట్టమొదటి దేవాలయము ముఖనిర్మాలిక గౌరీదేవి ఆలయం. ఇది గైఘాట్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ముఖనిర్మాలిక గౌరీదేవి ఆలయం వసంతిక నవరాత్రుల సమయంలో నవగౌరీదేవిని అనేక విభిన్న రూపాల్లో పూజిస్తారు. కాశీలో వసంత నవరాత్రుల్లో మొదటి రోజున ముఖనిర్మాలిక గౌరీదేవిని గౌరవిస్తారు. ఈ ఆలయం గైఘాట్ హనుమాన్ ఆలయం లోపల ఉందట. గౌరీదేవి కాశీలో నివసించినప్పుడు వారణాసి ప్రజలకు విజయం మరియు శ్రేయస్సును ప్రసాదించడానికి మహాదేవునితో కలిసి ప్రయాణించింది అని చెప్తారు. పూజించడానికి ఉత్తమ సమయం 6 నుంచి 10 గంటల మధ్య ఉదయం, అలాగే తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య. ఉదయం మరియు సాయంత్రం 2 సమయాలు హారతి కోసం కేటాయించబడినటువంటి సమయాలు. దర్శించవలసిన మొదటి గౌరీదేవి ఆలయం ఇది. స్కాంద పురాణంలో పేర్కొన్న పేరు సుఖ నిర్వాణికాదేవి అని. కానీ ఈనాడు కాశీలో ఈ తల్లిని ముఖ నిర్మాలిక గౌరీదేవిగా పిలుస్తారు. భక్తులు గోప్రేక్ష తీర్థంలో స్నానం చేసి ఆ తర్వాత ముఖ నిర్మాలిక గౌరీదేవిని సందర్శించడం మంచిది. ఈ తీర్థం ఎక్కడుంది? గైఘాట్ వద్ద గంగా నదిలో ఉంది. కాబట్టి గైఘాట్ వద్ద గంగా నదిలో స్నానం చేయాలి. ఆ గౌరీదేవిని వార్షిక ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. అది మార్చి ఏప్రిల్లో వచ్చేటటువంటి చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఏది? ఈ ముఖ నిర్మాలిక గౌరీదేవి యొక్క వార్షిక ఉత్సవాలని. చైత్ర నవరాత్రుల్లో మొదటి రోజున ఈ తల్లిని దర్శించుకుంటారు. ఈ గౌఘాట్ నుంచి సులభంగా చేరుకోగల ఒక చిన్న ఆలయం ఇది. ఈ ఆలయంలో ఇంకా అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇది దక్షిణాభిముఖి హనుమాన్ ఆలయానికి మరింత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ సముదాయంలో సప్తమాతృకలు, శీతలామాత కూడా ఉన్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఈశాన్యంగా సుమారు 2 కిలోమీటర్ల దూరాన మచ్చోదరి ప్రాంతంలోని గైఘాటుకు సమీపంలో 3/42 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి హనుమంతుడి ఆలయంలో ఈ తల్లి అంటే ముఖ నిర్మాలిక గౌరీదేవి ఆలయం ఉంది. అక్కడ సందర్శించగలం అన్నమాట. ఇది బద్రీనారాయణ ఘాట్కి దగ్గరగా ఉంటుంది. వసంత నవరాత్రుల్లో మొదటి రోజున మాతను దర్శించుకోవడం ఎంతో శుభం. అమ్మ మహిళలకు అందం, సంతానోత్పత్తి మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. భక్తులు అమ్మవారిని మరియు ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్టును పూజిస్తారు. ఆనందాన్ని కోరుకుంటారు. దేవతకు పసుపు, పువ్వులు మరియు ఎర్ర పువ్వులను సమర్పిస్తారు. ఆలయం లోపల ముఖ నిర్మాలిక గౌరీదేవి విగ్రహంతో పాటు మరో 2 దేవతలు కూడా దర్శనమిస్తారు.
అయితే కాశీఖండం ప్రకారం నవగౌరి యాత్ర 1వ రోజున ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. సాధారణంగా ఈ నవగౌరి యాత్ర చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రుల్లో చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి మాసంలో శుక్ల తది రోజున, అంటే అమావాస్య తర్వాత వచ్చే 3వ రోజున ఈ నవగౌరి యాత్ర చేస్తే మంచిది అని మనకి కాశీఖండం తెలియచేస్తుంది. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ విధంగా మనకి తెలియచేసి ఉంది. అంత గొప్పదన్నమాట. ఈ నవగౌరి యాత్రలో మొట్టమొదటి యాత్ర ముఖ నిర్మాలికా గౌరీదేవి ఆలయాన్ని దర్శించుకోవడం. ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ రేపు మరో గౌరీదేవి ఆలయాన్ని దర్శిద్దాం. అంతవరకు స్వస్తి.